వేసవి తాపం నుంచి కొబ్బరి నీళ్లతో ఉపశమనం పొందవచ్చని జంగారెడ్డిగూడెంకు చెందిన దొండముడి రామలక్ష్మి పిల్లల వైద్య నిపుణులు ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. బయటకు వెళ్లేటప్పుడు శిరస్సుపై చల్లటి గుడ్డ ధరించాలని సూచించారు. డీహైడ్రేషన్ కు గురైతే దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందాలని కోరారు. మరిన్ని విషయాలను పంచుకున్నారు. ఉదయం 10 గంటల లోపే పనులు ముగించుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. వేసవి కారణంగానే వర్షాలు సంపూర్ణంగా వర్షించడానికి దోహదపడుతుందని తెలియజేశారు. ఈ వేసవికాలం ఒక రకంగా ప్రకృతి ఇచ్చిన వరం. ఈ వేసవికాలం వల్లే మన సమస్త జీవరాశులు 4 నెలల పాటు వర్షాన్ని పొందగలుగుతున్నాయి. ఎలాగంటే ఈ అత్యధికమైన వేడి వల్ల సముద్రంలో ఉన్నటువంటి నీరును ఎవాపరేట్ అయి వర్షాల రూపంలో మారి మేఘాల రూపంలో మారి మనకి జూన్ నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో వర్షాన్ని ఇచ్చి ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక అద్భుతమైన వరం. అట్ ది సేమ్ టైం ఈ వేసవి వేడిని మన మానవ శరీరం తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకనంటే మన బాడీలో ఉన్నటువంటి వైటల్ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉంటుందో తెలియకంటే చెమట రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళి దాన్ని డిహైడ్రేషన్ గా ఏర్పడి షాక్ లోకి వెళ్తుంది. ఇలా రాకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 10 లోపల ఉదయం నుంచి 6 గంటల లోపల 6 గంటల నుంచి 10 గంటల లోపల వారి దైనందిక కార్యక్రమాలు ముగించుకుని ఎండకి సోకకుండా ఇంట్లో రెస్ట్ తీసుకోవటం అనేది మంచి పద్ధతి. సాయంత్రం 5 వరకు ఎండకి అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్పోజ్ అయితే కంటిన్యూస్ గా తీసుకోవాల్సింది వాటర్ అండ్ న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ ఉన్నటువంటి ఫ్లూయిడ్, దట్ ఈస్ కోకోనట్ వాటర్. అండ్ వీలైనంత వరకు నేను ఇచ్చే పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే ఎక్కడో విదేశాల్లో వాళ్ళకి మేలుకొల్పుతున్నటువంటి కూల్ డ్రింక్స్ నేను ఎంటర్టైన్ చేయట్లేదు. అందులో ఉండేది షుగర్ కాంటెంట్. ఒక కూల్ డ్రింక్ లో 70 గ్రాములు షుగర్ ఉంటుంది. అది మానవ శరీరానికి అంత మాత్రం మంచిది కాదు. నేచురల్ కోకోనట్ వాటర్ వాడండి. రైతుల్ని ఎంకరేజ్ చేయండి. మన శరీరానికి 10 కూల్ డ్రింక్స్ లో వచ్చేటువంటి పాజిటివ్ ఏదైనా ఉంటే ఒక కోకోనట్ వాటర్ బాటిల్లో ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డ్రింక్ కోకోనట్ వాటర్. ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకుంటే ఇంటిల్లి పాదికి మంచి ఆరోగ్యం, మంచి న్యూట్రిషియస్ డ్రింక్, ఎలక్ట్రోలైట్స్ ఉండేటువంటి పానీయం. ఇది తప్పనిసరిగా సేవించండి. ఇదే అలవాటును మనం 365 రోజులు కంటిన్యూ చేస్తే భారతదేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ కూల్ డ్రింక్స్ రూపంలో మనకు తెలియకుండానే మన భారతదేశంలో ఉన్నటువంటి డబ్బులు మనం తాగే ప్రతి డ్రింక్ ని ఫారిన్ కంట్రీస్ కి కడుతున్నాం. దాన్ని అవాయిడ్ చేయాలంటే మన రైతులకి మంచి డ్రింక్ తాగి హెల్ప్ చేయండి. నెక్స్ట్, తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు గుడ్డ తడిపి హెడ్ కి ఎక్కువగా హీట్ కలగకుండా చూసుకోవాలి. హెడ్ స్కల్ కింద బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ న్యాచురల్ బ్యారియర్, దానికి 1 సెంటీగ్రేడ్ దగ్గరే అది ఎక్కువగా పనిచేస్తుంది. అది కనుక ఓవర్ హీట్ ఎక్కువైతే అది పనిచేయలేని పరిస్థితులు ఏర్పడి మనిషి షాక్ లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. బ్రెయిన్ లో ఉండేటువంటి 90% వాటరే ఉంటుంది. అది ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర దాని యొక్క కార్యక్రమాలు రసాయనిక క్రియలు లోన జరుగుతూ ఉంటుంది. అవన్నీ సక్రమంగా జరగాలంటే టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. దానికి సహసిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి రక్షణ కవచం ఏంటంటే హెయిర్. ఆ హెయిర్ పైన కూడా ఒక చల్లటి క్లాత్ కనుక చుట్టుకున్నట్టయితే వీలైనంత వరకు బ్రెయిన్ హీట్ ఎక్కకుండా మన బ్రెయిన్ లో జరగవలసిన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు బాడీని వాటర్ తో రిప్లేస్ చేసుకోండి. హెడ్ కి హీట్ ఎక్కకుండా తడి కూడా తీసుకోండి. ఒకవేళ కాని పరిస్థితిలో ఏదైనా డిహైడ్రేషన్ కానీ గురైనప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి వెంటనే సెలైన్ రూపంలో లవడాన్ని రిప్లేస్ చేయండి.